శ్రీకృష్ణ పరంధాముడు శ్రీకృష్ణుడా అతను వారికి అండదండగా ఉండగా వారిని ఎవరు జయించలేరు. నీవు కాదు కదా, ఎవరు వచ్చినా సరే ఆ పాండవులు ఎవరు జయించలేరు. అంతేకాదు ప్రాణేశ్వర, నవ్వద్దు. ఎవరు నీ ముఖం కలగడం తగ్గింది బా. కాదే, ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావు కదా, నన్ను చూడకుండా ఏమన్నా బెంగ పెట్టుకున్నావు? లేదు లేదు, నువ్వు దేశాల పైన, నేను ఇంట్లోనే. నేను కూడా జరుగుతుంది, నేను కూడా బయట వచ్చేసి. ప్రాణేశ్వరా, ఎవరెవరు ఏ విషయంలో పుట్టారో తెలుసా? ఎవరు దైవానుసంభూతులే కదా, మరి వారి జయించడం మీకు అలవేమా? కాదంటావా? కాదంటావా? కాదంటున్నావా? కాదు, కానేరదు కూడా. కాదంటావా అంటే పెద్దలకు సాంగ్ చెప్తారు. ఏమిటో నాకు తెలియకుండా నా ముందు ఇప్పుడు నీ బలం నాకు తెలియదబ్బా. అవునా? నీ సత్తా నాకు తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు నా పెట్టుంటాడు, మా అన్న ఉంటాడు, వాళ్ళ సొంత నాకు తెలియదు, నా సొంత భార్యకి తెలీదా? ఒకవేళ తెలియకుండా పోవచ్చు అనుకో. భర్త సొంత భార్యకి తెలీదా? తెలుస్తుందిలే. భార్య సొంత భర్త తెలీదా? ఏమో నువ్వు పొగుడుకుంటున్నావు. ఏమో తీస్తుంటే ఊరి ముందర
ఆ, దేవలోకానికి అధిపతి దేవేంద్రుడు. ఆ, అవునులే. అతని అంశమున స్వర్గలోకమునకు అధిపతి ఇంద్రుడు. ఆ, ఆ, అతని అంశమున అర్జునుడు జన్మించాడు. ఓహో. అశ్విని దేవతల అంశమున ఆ. అశ్విని దేవతలుగా అశ్విని దేవతలు రథాలు ఉగ్రాలు వారి అంశమున నకుల సహదేవులు ఇరువురు పుట్టారు. ఆహా. వారి జయించుటి ఎవరికైనా తరమవునా? ఆహా. అంతేకాదు ప్రాణేశ్వర ఆ, భూమి శ్రేణ మురారే. తామొరి నేన మరలి జను చూపియా వరినాలు వారితో. సాక్షాత్ ఆ శ్రీకృష్ణ బ్రహ్మాముడే ఆ, వియ్యంకు కోరుకున్నాడు. ఏమన్నా ఎవరితో? తెలుసా? స్వయాన చెల్లెలైనటువంటి సుభద్రుడు అర్జునుడికి ఇచ్చాడు. ఆహా. అవునా కాదా? ఇచ్చాడులే. మరి అర్జునుడు అనగా ఎవరో తెలుసా? నరనారాయణులు ఇరువురు ఈ భూభారాన్ని కాపాడుటకై లోక కళ్యాణార్థం కొరకై ఈ భూమిని ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. నరుడు అనగా ఎవరో అర్జునుడు, ఆ. నారాయణుడు అనగా ఎవరు శ్రీకృష్ణ బ్రహ్మావుడు. ఆహా. వారిని జయించుక ఎవరి తరం కాదు. నా మాట వినే పిచ్చిము కూడా నా మాట విను. అంటే ఆ. నీవు వారి గొప్పలు చెప్పుటకై ఇచ్చడికి వచ్చావా? మరి ఏం చేయాలబ్బా? ఇప్పుడు పెద్దలకు సామి చెప్తారు, ఆ, ఎన్ని తప్పులున్నా ఒప్పులున్నా సంసారం ముక్తు వ్యాధి పెద్దలు. అవును. నేను నిన్ను ఏదో విధంగా అబ్బా పని మనం చేయకూడదు, ఆహా. మనకు తగదని నేను నీతో చెప్పుకోవాలి, చెప్పుకోవాలి. గచ్చిమాలి వేడుకోవాలి. పక్కడాలి నేనేదైనా ఈయనకేం రావు. అయ్యా. అప్పుడు ఆ. నా భార్య ఏదన్నా సంసార విషయంలో ఉమ్. ఏదైనా జరిగితే ఆహా. అబ్బా అదని మనం చేయకూడదు. అని అంతే కదా మరి. అవునవునులే. ఇందులో ఎవరినైనా చెప్పను. చూడు. ఎంతటి మహారాజు కోటీశ్వరుడైనా సరే ఆ, భార్య మాట వినాల్సిందే. అట్టి కష్ట నష్టములు ఎన్నులను మనమెరువురు భరించవచ్చునే కానీ యా పాండవుల వీరత్వము శూరత్వము గురించి నీవి తెగ పొగడనేలా, అది నేను విననేలా. నేనే పొగళ్ళా? ఆ, నేను కూడా కొంతకాలం అది వాటికి ఏ భయమో లేదు. ఉమ్. ఆ? అవి కూడా మర్చిపో ప్రాణేశ్వరా. ఆ. ఇప్పటికైనా నా మాట వింటావా లేదా? వినను. వినవా? అంటే ఆ. శ్రీకృష్ణుడు వారి అంటున్నాడని నీవు ప్రగల్భాలు పలుకుతున్నావు. అవును ఎవరు? పాండవులకు ఆ, ఆయనే కంటికి కనురెప్పవలే కాచుకున్నటువంటి దైవము. ఆహా. ఎలాంటి వాడు తెలుసా? ఆ, ఎలాంటి వాడు? వాడి గొప్పలు నీవు చెప్పుటయు నేను వినుటయు. రాధకు నీవేరా. రాధకు నీవేరా. రాధా